ఓరియెంట్ సిమెంట్ ఎలక్షన్స్ ఏదైతే కాబోతున్నాయో వినోద్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ఓరియెంట్ సిమెంట్ లో విక్రమ్ గారిని అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కీలకమైన అంశం ఏదైతే బొజ్జు గారు ఇప్పుడే అన్నారు, ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి. దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ ని రిప్రజెంటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం. మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్లనో, నేను ఎట్లనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్లాడి కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కార్మికుల హక్కులు ఏదైతే కావాలో, కార్మికుల హక్కులు సాధించుకోవడానికి ఏదైతే పోరాటం చేయాలో, కార్మికులకు ఆ కంపెనీని మంచిగా ఉత్పత్తి చేస్తూ కార్మికులకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా చేసే బాధ్యత ఉంది. అందుగురించి మేము ఈ ఆదివాసీ యూనియన్ ద్వారా విక్రమ్ని ప్రెసిడెంట్గా మేము ప్రపోజ్ చేస్తున్నాము. అందరికీ